అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని, ముఖ్యంగా మన జగద్గురువులు మనకు మనలోని గుణాలనే వేరు వేరుగా వివేకం చేసి ఎట్లా చూసుకోవాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని నేర్పిస్తూ ఉన్నారు. దాన్ని చూస్తూ వెళ్దాము. ఎందుకు అంటే, మనలో సత్వగుణం ఉన్నది అంటే, అప్పుడు మనము పైకి వెళ్తూ ఉంటాము జ్ఞానపరంగా. ఒకవేళ రజోగుణం ఉన్నది అంటే, మధ్యలోనే ఉంటాము అడ్డంగా ప్రపంచంలోకి పారుతూ. ఒకవేళ తమో గుణం ఉన్నది అంటే, ఇంకా వాడు జ్ఞానపరంగా ఇంకా జారిపోతూ ఉంటాడు అజ్ఞానంలోకి. కాబట్టి ఇది ఐడెంటిఫై చేయడము అత్యవసరము మనకు. అవి చూస్తూ వెళ్దాము. పోయిన వారము గురువుగారు చెప్పిన ఈ విషయాలన్నీ విన్న తర్వాత మనము మళ్ళీ డిస్కస్ చేసుకుంటూ ఉన్న సమయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మాట్లాడుకున్నాము. వాటిని మళ్ళీ ఒకసారి పునర్విచారణ చేద్దాం. ఎందుకు అంటే చాలా ముఖ్యం, మరి మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని. ఒకటేంటంటే, తమో గుణము ఎప్పుడూ కొన్ని రకాల లక్షణాలతో ఉంటుంది అని భగవంతుడు చెప్తూ వచ్చారిక్కడ. ఆయన తమోగుణ లక్షణాలు చెప్తూ, అది ప్రమాదము, ఆలస్యము, నిద్రతో కూడుంటుంది అని చెప్పారు. మళ్ళీ అట్లానే ఆయన తమోగుణంతో వాడున్నాడంటే ప్రమాదంలో ఉంటాడు వాడు, నిద్రపోతూ ఉంటారు అని చెప్పారు. తర్వాత ఎప్పుడైతే మనలో ప్రమాదం, మోహము, నిద్ర పెరుగుతూ ఉంటాయో, ఇంకా అప్పుడు వాడు తమోగుణం పెరుగుతుందని చూసుకోవాలి అని చెప్పారు. అదే విధంగా ఆయన నిద్ర గురించి చెప్తూ వచ్చారు కాబట్టి మనకేం అనుమానం వచ్చిందంటే, మరి ఎట్లా నాకు నిద్రొస్తుందే, నిద్రని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఒక్కొక్కసారి నిద్రొస్తే కూర్చొనే నిద్రపోతాను. ఆపుకోలేకపోతున్నాను. నిద్ర ఏమో తమోగుణ లక్షణం అని చెప్పారు గదా భగవంతుడిక్కడ. మరి ఎట్లా, ఏమి చెయ్యాలి? అని నన్ను పోయిన వారం అడగడమే గాదు, ఇంతకు ముందు నుంచి గూడా అప్పుడప్పుడు మధ్యలో అడుగుతూ ఉంటారు గాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాము. 2 విధాలుగా దీన్ని అర్థం చేసుకుందాము. ఒకటి, శరీరానికి నిద్ర అన్నది ఒక ధర్మంగా ఉంటుంది. రెస్ట్ అండ్ రిపేర్ చేసుకోవడం కోసము నిద్ర అవసరము. నిద్రపోతూ ఉన్న సమయంలోనే పనులన్నీ ఆపేసి దేహము పడుకున్న సమయంలో, ఆ దేహంలో జరిగే మార్పుల వల్ల శరీరానికి అలసట తొలగి దానికి బలం కలుగుతుంది. అది పనులు చేస్తూ ఉన్న సమయంలో చాలా ఎనర్జీ ఎక్స్‌పెండ్ చేస్తుంది. రకరకాల అవయవాలని వాడుతూ ఉంటుంది. అట్లా డిప్లీట్ అయిపోయిన శక్తి సామర్థ్యాల్ని అది మళ్ళీ రిపేర్ చేసుకొని బాగు చేసుకోవడం కోసము నిద్ర అవసరము దానికి. అది ధర్మము. దేహానికి నిద్ర ధర్మము. ఆ విధంగా దేహానికి నిద్ర కావాలి అని అది చెప్తూ ఉంటే దాన్ని బలవంతంగా ఆపడానికి మనం ప్రయత్నం చెయ్యరాదు. అవసరమైనప్పుడల్లా మన దేహమే మనకు నిద్ర కావాలి అని ఇండికేటింగ్ చేస్తూ ఉంటుంది. మనం పట్టించుకోకపోతే అదే పనులన్నీ ఆపేసి నిద్రపోతుంది. బికాజ్ రిపేర్ చేయడం అవసరం. దానికి రిపేర్ చేసుకోవడం అవసరము. రిపేర్ టైమ్‌లో రెస్ట్ దానికి అవసరము. కనీసం 6-8 అవర్స్ నిద్ర దేహాలకు అవసరమై ఉంటుంది. మానవ దేహాలకు. ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క సమయం ఉంటుంది. నిద్రా సమయము. కొన్ని జంతువులు రోజంతా నిద్రపోతాయి. కొన్ని గంటలు మేలుకుంటాయి. కొన్ని జంతువులు రోజంతా మేలుకుంటాయి. కొన్ని గంటలు నిద్రపోతాయి. అట్లా ఉంటుంది. ఒక్కొక్క జంతువుకు దాని దేహాన్ని బట్టి నిద్ర అన్న లక్షణం ఉంటుంది. మనిషి అన్న జంతువుకు, అంటే జన్మించిన ఏ దేహం ఉన్నదో దానికి 6-8 గంటలు ప్రతిరోజు నిద్రపోవడం అన్నది అవసరమై ఉంటుంది. అటువంటి నిద్రను దానికి డినై చెయ్యరాదు. మనము అటువంటి నిద్ర దానికి ఇవ్వకుండా అన్యాయం చెయ్యరాదు. అది నిద్రపోతుంది. దానికి అవసరము. ఆ సమయంలో అది చేయవలసిన శారీరకమైన ధర్మాలుంటాయి. అవి చేస్తూ ఉంటుంది.
అయితే ఇక్కడ చెప్తున్న నిద్ర ఏమి? భగవంతుడు తమోగుణంతో కూడిన నిద్ర అని దేనికి చెప్తున్నారు? మనసు కూడా ఒక్కొక్కసారి సుషుప్తిలో నిద్రబోతుంది. అది మనసు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మేల్కుంటుంది ఉపాధి. అది సుషుప్తి అవస్థలో అప్పుడు గూడా అది నిద్రబోతుంది. అటువంటి నిద్ర అవసరమై ఉంటుంది. దాన్ని పక్కన బెడితే, మన భగవంతుడు చెప్తున్న నిద్ర, అలసత్వము, ప్రమాదము దేనికి అంటే, మనకు ఉండరాదు. మనము ఆదమరచి ఉండరాదు. మనము విషయాలు పట్టించుకోకుండా, జ్ఞానార్జన లేకుండా, నేను అన్న ఆలోచన లేకుండా ఎంతసేపు అనాత్మల గురించి ఆలోచన చేస్తూ ప్రాపంచికంగానే ఉంటే దాని పేరు నిద్ర. మళ్ళీ ఈ విషయాన్నే మన భగవంతుడు మనకు రెండో అధ్యాయంలో చెప్తూ యా నిశా సర్వభూతాన్ని అన్న శ్లోకంలో ప్రపంచంలో మనుషులు నేను మేల్కున్నాను, కర్మలు చేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. లేదా నేను పడుకున్నాను, నిద్రపోతున్నాను అనుకుంటారు. అయితే ఎవరైతే మేల్కొని ఉన్నాడో వాడికి రెండూ నిద్రలే. జాగృదవస్థ నిద్రే, స్వప్నావస్థ నిద్రే. ఎందుకు అంటే వాడు ప్రపంచంలో ఉన్నాడు. వాడి నిద్ర దేని పరంగా? ఆత్మను చూసుకోక వాడు ఆదమరచి ఉన్నాడు గాబట్టి దాన్ని నిద్ర అని పిలుస్తారు. ఒకవేళ తమోగుణం మనలో పెరిగిందనుకోండి, ఇటువంటి నిద్ర పెరుగుతుంది. అంటే ఆత్మ ఆలోచన లేకుండా ఉంటుంది అని చెప్తున్నారు. దాన్ని అట్లానే అర్థం జేసుకోవాలి. దేహపరంగా ఉన్న నిద్రతో నేను నన్ను కలుపుకున్నాను అంటే భగవంతుడు చెప్తున్నది అర్థం గావట్లేదు. మనకింకా వివేకం కలగట్లేదు. వేరు చేసి చూసుకోవడం తెలియట్లేదు అని అర్థం. దేహధర్మమైన నిద్రను నాకు నిద్ర వస్తుంది అని నాకాపాదన చేసుకుంటే, నాకు నేను ఆపాదించుకున్నాను అంటే దాని పేరే అజ్ఞానము. దేహం నిద్రబోతుంది. నేను గాదు. నేను ఆత్మాలోచనని వదిలిపెట్టకుండా ఉన్నాను అంటే, శరీరానికి కావాల్సిన నిద్ర దానికి అవసరమైనప్పుడు దానికి పోతూ ఉంటుంది. మంచి శుభం. అయితే దేహం నిద్రబోతుంటే నేను నిద్రబోతున్నానని వీడు ఎవడైతే తనను దేహంతో కలుపుకుని దేహమే నేను అన్న భావనతో ఉంటాడో, దేహాత్మ భావనతో వాడు నిద్రబోతున్నాడు అని అర్థం. వాడు ఆత్మ గురించిన ఎరుక లేక ఆదమరచి నిద్రబోతున్నాడు అనర్థం. నాకు నిద్ర లేదు. నేను వీటన్నింటికి వేరుగా అసంగంగా ఉన్నాను. దేహానికి దాని ధర్మంగా అది అన్నం తింటుంటుంది, బాత్రూమ్‌కెళ్ళొస్తుంటుంది, నిద్రపోతుంటుంది, కర్మలు చేస్తుంటుంది, మంచిది అని అనుకున్నవాడు మెలకువతో ఉంటాడు. వాడు జ్ఞానంతో ఉంటాడు. ఆత్మజ్ఞానం, ఆత్మకి ఈ లక్షణం లేదు అన్న జ్ఞానంతో ఉంటాడు. అయితే దేహ ధర్మంగా అది నిద్రపోతుంటే నేనే నిద్రపోతున్నాను అనుకున్నవాడు నిజంగా గూడా ఆదమరిచున్నాడు గాబట్టి, ఆత్మ గురించిన ఆలోచన లేకుండా దేహమే నేననుకుంటున్నాడు గాబట్టి, దాని పేరు నిద్ర. అది ప్రమాదమో, అది మృత్యువో, అది ఆలస్యము, నిర్లక్ష్యము. నీకు లక్ష్యమేమై ఉండాలి? ఆత్మ. ఆత్మను వదిలిపెట్టావంటే నిర్లక్ష్యంగా ఉన్నావు. దాని పేరు అలసత్వము. అటువంటి స్థితిలో ఉండరాదు అని చెప్తున్నారు. అంతేగాని శరీరానికున్న ధర్మమైన నిద్రను బలవంతంగా కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేస్తే మళ్ళీ భగవంతుడు చెప్పింది అర్థం కావట్లేదని మనం తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన క్లారిఫికేషన్. మనం మధ్య మధ్యలోనే చెప్పుకుంటూనే ఉంటాము. అయినా కూడా దేహాత్మాభిమానం ఉంటూనే ఉంటుంది గాబట్టి మధ్య మధ్యలో మర్చిపోతుంటాం. అందుకని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సొస్తుంటుంది. కాబట్టి దేహధర్మంగా దానికి నిద్రొస్తే దాన్ని నిద్ర పోనివ్వాలి. మనం దాన్ని కాదనరాదు. అయితే కానీ మెలకువగా ఉన్న సమయంలో అంటే వీళ్ళు యా నిశా సర్వభూతాని అన్న శ్లోకంలో ఆయన చెప్పినట్టు, నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను, కర్మలు చేస్తున్నాను అన్న సమయంలో గూడా వాడు ఏది సరిగ్గా పట్టించుకోకుండా, ఏదైనా పని చేస్తే తెలివి తక్కువతనంగా జేసి, మొద్దులాగా జేస్తూ ఉన్నాడు అంటే, దాని పేరు గూడా నిద్ర, ఆలస్యం, ప్రమాదమే. అయితే కానీ ముఖ్యంగా నిద్ర అంటే దేనివల్ల? తమస్సు వల్ల, చీకట్ల వల్ల, ఆత్మ ప్రకాశం లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల కలిగే నిద్ర. అది కూడా మళ్ళీ మనల్ని బంధిస్తుంది కాబట్టి బయటబడాలి అని చెప్తున్నారు. ఏ నిద్ర గురించి మాట్లాడుతున్నారు అని మనకు క్లియర్‌గా ఒక ఐడియా ఉండాలి. ఆ క్లారిఫికేషన్ మనం ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉండాలి. దాన్ని పోగొట్టుకోరాదు. తర్వాత రెండో విషయం మనం ఏం మాట్లాడుకున్నామంటే
మనకు ఊరికే విసుగనిపిస్తుంటుంది. ఎవరైనా పని చేయకుండా కూర్చుంటేనో, లేదా మనమేదైనా ఒక పని చెప్తే వాళ్ళు సరిగ్గా చెయ్యకనో, అట్లా ఉన్నప్పుడు మనకు విసుగనిపిస్తుంది. మనకు విసుగొస్తుంది. అది ఏ గుణము అంటే అది రజోగుణము. రజోగుణము ఎందుకు అంటే అది తృష్ణ, కోరిక ఉన్నది. అదిగో వాడు పని చెయ్యాలి. అదిగో లేదా వాడు నేను చెప్పిన పని చెయ్యాలి. అదిగో లేతే నేను పనులు చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఏదో కావాలి, రాగమున్నది. అందుకని కర్మతో కూడి ఉండాలి అని కోరుకునే వాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళకే విసుగు అన్నది కలుగుతూ ఉంటుంది. మనము దేని గురించైనా విసుక్కుంటున్నాము అంటే వెంటనే నాలో రజోగుణం పైకొచ్చున్నది అని ఆలోచన చేసుకోవాలి. తమోగుణంతో ఉన్నవాళ్ళు విసుక్కోరు. వాళ్ళకు దేని గురించి పట్టింపుండదు. అజ్ఞానంతో అట్లానే ఉంటారు. సత్వగుణంలో ఉన్నవాళ్ళు గూడా దేని గురించి పట్టించుకోరు. జ్ఞానంతో అట్లా మౌనంగా ఉంటారు. అటు ఇటు గాకుండా మధ్యలో ఉన్న రజోగుణంతో వాళ్ళకే మాత్రమే దేనికో దానికి కోపాలు, తాపాలు, విసుగులన్నీ వస్తూ ఉంటాయి. ఇట్లా విసుగొస్తున్నది నాకేం చెయ్యాలి అని చూసుకోవాలి. ఒకవేళ విసుగొస్తున్నది అంటే, ఎందుకు విసుక్కుంటున్నాను? పిల్లల మీదో, భార్య మీదో, భర్త మీదో, నన్నైనా సరే ఎందుకు నేను విసుక్కుంటున్నాను? పక్కన వాడిని విసుక్కుంటాను. రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎవరో వేగంగా కార్‌లో వెళ్ళిపోతుంటే విసుక్కుంటాను. లేదా ఎవరో నెమ్మదిగా కార్‌లో వెళ్తుంటే వాడిని విసుక్కుంటాను. ప్రతిదానికి విసుక్కుంటూ ఉంటాను ఎందుకు? ప్రతిదానికి కాపోతే కొన్నిటికి. కొన్నిటికి కాపోతే ఒక్కదానికైనా సరే. నాలో విసుగు కలుగుతున్నది అంటే రజోగుణం పైకొచ్చింది ఆ సమయంలో అని చూసుకుని, అటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఏమి చెయ్యాలి? అని ఆలోచన చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. విసుగు కలిగినప్పుడు ఏం చెయ్యొచ్చు అంటే, ఒకవేళ ఎగ్జాంపుల్ నంబర్ 1 నేను ఎవరికో ఏదో పని జెప్పాను. వాళ్ళు ఎందుకో ఏదో కారణానికి చెయ్యలేదు. వాళ్ళు చెయ్యకూడదనుకున్నారో, వాళ్ళకి చేయబుద్ధి గాలేదో, వాళ్ళు మర్చిపోయారో, వాళ్ళకి వేరే పనులున్నాయో, ఏదో ఒక కారణానికి వాళ్ళు ఆ పని చెయ్యలేదనుకోండి. నేను ఎవరికో ఏదో ఒక పని చెప్పాను. చెప్తే వాళ్ళు ఆ పని చేయలేదు. ఎందుకు చేయలేదంటే, వాళ్ళు తమోగుణంతో ఉండిండొచ్చు. ప్రమాద, ఆలస్య నిద్రలతో ఉండి మర్చిపోయి, వాళ్ళు ఆ పని చేయకుండా ఉండిండొచ్చు. లేదా వాళ్ళు వేరే కర్మల్లో పడి రజోగుణంతో చేయకపోయుండొచ్చు. లేదా వాళ్ళు జ్ఞానంతో ఆలోచించి ఈ పని చేయడం వల్ల ఉపయోగం లేదు అని మౌనంగా ఉండిండొచ్చు. అట్లాంటప్పుడు సత్వగుణం వాళ్ళు కనీసం ఒకవేళ కమ్యూనికేట్ చేస్తారు. ఎందుకు చెయ్యట్లేదు ఆ పని ఏమి కథ అని. మిగిలిన ఇద్దరు చెప్పరు. వేరే పనున్న వాళ్ళు ఆ పనిలో పడిపోతారు. లేదా వాళ్ళ విషయం మర్చిపోయారంటే మర్చిపోతారు. ఏదో కారణానికి వాళ్ళు ఆ పని చెయ్యలేదు అంటే, నేను చెప్పిన పని వాళ్ళు చెయ్యలేదు అని ఏదో వాళ్ళ మీద మనకు హక్కున్నట్టు. చెయ్యలేదు గాబట్టి మనము అలిగి, కోపాలు, తాపాలన్నీ చూపిస్తూ ఉన్నాము అంటే, ఆగి వెంటనే జ్ఞానంలోకి వెళ్ళాలి మనం. ఈ రజోగుణం నుంచి సత్వగుణంలోకి వెళ్ళి ఏం చెయ్యొచ్చంటే, అదిగో నేను చెప్పిన పని వాడు చెయ్యలేదు అంటే, రజోతమో గుణాల్లో ఎక్కడో ఉండే ఉంటాడు. వాడికేదో పని అడ్డం పడుండొచ్చు, లేదా వాడు మర్చిపోయుండొచ్చు. అందుకే నేను చెప్పింది వాడు వినకపోయుండొచ్చు. పర్వాలేదు. ఈ పని అత్యవసరమైతే నేనే చేసుకుంటాను. నాకు చేసుకోరాకపోతే వాడి మీద ఆధారపడి ఉన్నాను గాబట్టి, వాడు చేసిందాకా వెయిట్ చేయవలసి ఉంటుంది. లేదా ఆ పని అంత ముఖ్యం గాకపోతే నష్టం లేదు, జరక్కపోతే. ఏ విధంగా గూడా వాడి పైన నాకు హక్కు లేదు. వాడి సమయం పైన, వాడి శక్తి సామర్థ్యాల పైన నాకు హక్కు లేదు. నేను చెప్పిన పని వాడు చెయ్యాలి అని నేను ఎక్స్‌పెక్ట్ చేయడము తప్పు. అని ఆ ఎరుకతో మనము ఉన్నాము అంటే, అప్పుడు మనము రజోగుణం నుంచి ఆ విసుగులో నుంచి సత్వగుణంలోకి, శాంతంలోకి వెళ్ళిపోతాము. ఆ విధంగా మనల్ని మనము ఉద్ధరించుకోవచ్చు. ఉద్ధరించుకోవడము అంటే హరణము పైకి లాక్కోవచ్చు. పూర్తిగా రజోగుణంలోనే ఇరుక్కొని విసుగులతో వాటితో మొహాలు మాడ్చుకుని, కొట్లాటలన్నీ బెట్టుకుని, లేకపోతే మాట్లాడడం మానేసి ఏదో రకంగా మనము
తమో గుణంలోకి వెళ్ళకుండా మనల్ని మనం పైకి లాక్కోవచ్చు. ఆ విధంగా మనలో విసుగు కలుగుతూ ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు. అది చేస్తూనే అక్కడికి ఆగకుండా, వాడు ఏదో కారణానికి చేయలేకపోయాడులే, పోనీలే అనుకోవడం పూర్తయిన తర్వాత నెక్స్ట్ కృతజ్ఞత చూపించడము అవసరము. కృతజ్ఞత కలిగి ఉన్నారు గదా! మీకెందుకు శాంతం కలిగింది? మీలో ఎందుకంత శాంతి కలిగింది? మీరెందుకు సత్వంలోకొచ్చారు అంటే జ్ఞానంతో వ్యవహరించారు, ఆలోచించుకున్నారు. వాడు రజోగుణంతోటి ఉన్నాడేమోలే, వాడికి వేరే పనులుండుంటాయి. వాడు తమో గుణంతో ఉండుంటాడులే, వాడికి జ్ఞాపకం లేదో ఏమో మర్చిపోయి ఉంటాడు అని మీరు తెలివితేటలతో, ఎరుకతో, జ్ఞానంతో సత్వంలోకొచ్చి శాంతిగా ఉన్నారు గదా! ఆ తెలుసుకుని ఉండడము, జరిగిందేంటి అని తెలుసుకుని ఉండడం పేరు కృతజ్ఞత. కృతము అంటే జరిగిన విషయం గురించిన జ్ఞానము కలిగి ఉండడం. ఇట్లా జరిగుంటుందిలే. పైగా నేనడిగాను, చెయ్యడం, చెయ్యకపోవడము వాడిపైన ఆధారపడి ఉన్నది. వాడిపైన నాకు ఏ విధమైన హక్కు లేదు అని తెలుసుకుని ఉండడము కృతజ్ఞత. ఆ విధంగా కృతజ్ఞత కలిగి ఉన్న తర్వాత, ఆ ఎరుక కలిగిన తర్వాత నెక్స్ట్ తప్పకుండా చేయవలసినది కృతజ్ఞత తెలపడము. మనము కృతజ్ఞత కలిగించుకున్న తర్వాత దాన్ని వాళ్ళకు చెప్పడం గూడా అవసరము. ఏదో కూతురికొక పని చెప్పాము. వాళ్ళు చేయలేదో, మర్చిపోయారో, ఇంకో పనిలో పడ్డారో ఏంటో సంగతి గాని, తర్వాత మనము ఆ విషయం గురించి వాళ్ళకి చెప్పాలి. నేను పలానా సమయంలో ఆ పని చెయ్యమని చెప్పాను. నీకు కుదరలేదేమో పర్వాలేదు. నాకు అవసరం లేదిప్పుడు. నేను చేసుకోగలను కాబట్టి ఏ చేసుకుంటాను. నేను చేసుకోలేను కాబట్టి బి నీకు అవకాశం ఉన్నప్పుడు చేస్తావా? నేను చేసుకోలేను కాబట్టి సి ఇంకెవరికైనా చెప్తాను. నేను చేసుకోలేను, నాకు చెప్పడానికి ఇంకెవరు లేరు కాబట్టి డి నువ్వెవరైనా తెలిసిన వాళ్ళకి చెప్తావా? లేదా అవసరం లేదు ఈ నేను దాని గురించి ఇంకా ఆలోచన చేయట్లేదు. నువ్వు దాని గురించి ఆలోచన చెయ్యకు అని ఈ రకంగా ఏదో ఒక ఆప్షన్ వాళ్ళకి చెప్పి, ఆ విషయాన్ని క్లోజ్ చేయడం అవసరము. ఇటువంటి క్లోజర్ లేకపోతే, ఒక పని మనం చెప్పాము, వాళ్ళు చేయలేదు, మనం మొహం మాడ్చుకున్నాము, ఇంక మాట్లాడకుండా కూర్చున్నాము, లేదా చేయలేదని కొట్లాడాము, లేకపోతే పోనీలే అనుకున్నాము, లేదా వాడికేదో పనే ఉండే ఉంటుందిలే అనుకున్నాము. ఇంక ఊరుకున్నాము. అయినా గూడా వాడు అవతల సైడు మీరు చెప్పారు గాబట్టి ఆలోచిస్తుంటాడు పాపం. వాడు ఏదో పనిలో పడ్డాడు, వాడికి కుదరలేదు. వాడు ఆ పనిలో పడ్డాడో లేదో ఏదో కారణానికి మర్చిపోయాడు. అయితే కానీ వాడికి గుర్తొచ్చినప్పుడు అయ్యయ్యో! అమ్మ చెప్పిందే, నాన్న చెప్పాడా, తాత చెప్పాడా, నా ఫ్రెండ్ చెప్పాడా, ఎవరో పక్కింటి వాడు చెప్పాడా, నేను మర్చిపోయానని వాడు దాని గురించి అనవసరంగా ఒక్క క్షణమైనా సరే బాధపడ్డాడు అంటే, అది మనము వాడికి చేసే ద్రోహము. కాబట్టి వెంటనే మనకు ఆ విషయం గురించి వాడికి చెప్పడం అన్నది అవసరమై ఉంటుంది. కృతజ్ఞత దాని గురించి జరిగిన విషయం చూసుకున్నారు గదా! వాడికి ఆ విషయం చెప్పండి. ఆ విధమైన క్లోజర్ ఉంటే ఎప్పుడైనా సరే మనసు నిర్మలంగా, స్వచ్ఛంగా, శాంతంగా ఉంటుంది. అటువంటి క్లోజర్ లేదు అంటే, ఆ విషయం గురించి కమ్యూనికేట్ చేయలేదు, కృతజ్ఞత తెలపలేదు అంటే, మనసు దాని గురించి ఏదో విధంగా బాధపడుతూనే ఉంటుంది. అనవసరంగా అన్నానే, అనవసరంగా వాడికి జెప్పానే, వాడు చేయలేదు గదా! పోనీలే గదా! మళ్ళీ వాడెప్పుడైనా గుర్తు చేసుకొని, అయ్యో! నువ్వు అడిగావే నేను చేయలేకపోయాను అంటే, పర్వాలేదని అప్పుడు జెప్పి, మళ్ళీ అప్పుడు సారీలు, పోరీలే, థాంక్ యూలు ఇట్లాంటివన్నీ అనవసరమైన విషయము. ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ గాదు. ఆఫ్టర్ ద ఫ్యాక్ట్‌ని సంస్కృతంలో పశ్చాత్తాపం అంటారు. ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ దాని గురించి బాధపడ్డము. పశ్చాత్ అంటే ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ తర్వాత తాపం. దాని గురించి టెన్షన్ పడ్డం. పశ్చాత్ అయిపోయిన తర్వాత ఎప్పటికో ఒకప్పటికి తాపం గాదు. అవకాశం ఉన్నప్పుడే దాని గురించి వాళ్ళతో చెప్పి అక్కడికి ముగించేసారనుకోండి. ఇంక దాని గురించిన విషయంలో మనసు శాంతిగా, క్వైట్‌గా, మౌనంగుంటుంది. దాని పేరు సత్వస్థితి. అందుకోసము ప్రయత్నపూర్వకంగా ట్రై చేస్తూ ఉండాలి. అదే పని ప్రయత్నపూర్వకంగా వ్యవహరించాలి ఆ విధంగా. అట్లానే ఎవరైనా ఇంతకి మనం ఓ పని చెప్పాం వాళ్ళు చేశారనుకోండి. ఇదంతా వాళ్ళు మర్చిపోయారో, వేరే పనుల్లో పడ్డారో,
వేరే పనిలో పడి రజోగుణంతో మర్చిపోయి తమోగుణంతో వాళ్ళు చేయలేదనుకోండి. దాని గురించి చెప్పుకున్నాం గదా! వాడు ఆ కాస్త పాపం నిజంగా చేశాడనుకోండి. చేసిన తర్వాత వాడికి కృతజ్ఞత చెప్పి తీరాలి. మనం ఏదో ఒక పని అడిగాము. వాడి మీద మనకు హక్కు లేదు. ఎవ్వరి మీద మనకు హక్కు లేదు. ఇది ఫండమెంటల్. కూతురైనా, కొడుకైనా, అమ్మైనా, నాన్నైనా, నేనైనా ఎవరైనా సరే ఒకదాని పైన ఒకదానికి హక్కు లేదు. ఎంటైటిల్‌మెంట్స్ లేవు. మనం ఏదో ఎవరినో అడిగాం వాళ్ళు చేశారనుకోండి. చేస్తే కృతజ్ఞత తెలపడము అత్యవసరము. కృతజ్ఞత లేదు అంటే క్లోజర్ ఉండదు. క్లోజర్ లేకుండా ఉన్న ఏ కర్మ అయినా సరే అసహనంతోనే విసుగు అని పిలుస్తాం. అసహనాన్నే విసుగు అని పిలుస్తాము. అంటే సమత్వ భావం ఉండదు. సమత్వం ఉండదు గాబట్టే శాంతము ఉండదు దానికి. అది అశాంతిగా ఉంటుంది. అసహనంగా అంటే అశాంతిగా ఉండడానికి కారణము క్లోజర్ లేదక్కడ. మీరేదో అడిగారు పాపం వాళ్ళేదో చేశారు. చేస్తే థాంక్ యూ చెప్పలేదనుకోండి. అప్పుడేమవుతుందంటే మనసు అయ్యో! చెప్పలేదే, అయ్యో! చెప్పలేదే, అయ్యో! చెప్పలేదే, అయ్యో! చెప్పలేదే అని దాని గురించి ఆలోచిస్తూ అశాంతితో, విసుగుతో అది విసుగు ఆటోమేటిక్ రజోగుణం అని చెప్పుకున్నాము. అది కాబట్టి రజోగుణంలో తిరుగుతుంటుంది అక్కర్లేకుండా. లేదా చేస్తే చేశాడులే అని పట్టించుకోకుండా, కృతజ్ఞత లేకుండా జ్ఞానం లేదు గాబట్టి, కృతము జరిగిన విషయం గురించి నువ్వు అడిగావు వాడు జేశాడు. వాడు చేశాడు అన్న విషయము కృతమైన విషయం గురించి నువ్వు పట్టించుకోవట్లేదు. అజ్ఞానంలో ఉన్నావు గాబట్టి తమోగుణంలోకి జారుతావు. ఆ తర్వాత జెప్పాలి, మళ్ళీ జెప్పాలి, కలిసినప్పుడు జెప్పాలి, ఇంకొకసారి జెప్పాలి, ఎప్పుడో ఒకసారి జెప్పాలి వాడికి థాంక్స్ అనుకుంటూ దాన్ని సాగదీసుకుంటూ ప్రొక్రాస్టినేట్ చేస్తే దాన్ని దీర్ఘ సూత్రత అని పిలుస్తారు. వాడిని దీర్ఘసూత్రి అంటారు. తర్వాత జేద్దాం అని దాటేసుకుంటొచ్చేవాడిని. ఆ దీర్ఘ సూత్రి గూడా రజోగుణంతో ఉన్నవాడు అని ఇంకొక సెక్షన్‌లో కూర్చోబెట్టి దులుపుతారు గురువుగారు. అటువంటి దీర్ఘ సూత్రులం గారాదు మనము. తర్వాత చెప్దాంలే గాదు. అట్లా ఉన్నంత వరకు రజోగుణంతో ఉంటాము. మనసు కదిలిపోతూ ఉంటుంది. అది మనకు అనవసరమైన విసుగుదలలు వాటితో కిందికి లాగుతుంటుంది. సత్వగుణంతో శాంతంగా ఉండడం కుదరదు. పైకి వెళ్ళలేము. రెండోది ఒకవేళ వాడు పట్టించుకోలేదనుకోండి. మనం అడిగాం వాడు చేస్తే గూడా మనం కొడుకైనా సరే, కూతురైనా సరే, ఏదో మనం అడిగాం వాడు చేస్తే గూడా మనం చప్పుడు చేయలేదనుకోండి. తమో గుణంతో ఉంటాము. అజ్ఞానంతోటి. తప్పు. జారిపోతాము. చీకట్లలో ఉంటాము. అందుకని మనం ఎవరినైనా ఏదైనా అడిగామంటే, వాళ్ళు చేసినా సరే, చేయకపోయినా సరే కృతజ్ఞత చెప్పడము అత్యవసరము. ఆ క్లోజర్ తప్పనిసరి. ఇప్పుడు మనం ఎవరినైనా అడగడం గురించి అనుకుంటున్నాం గదా! నేను నాకే ఏదైనా చేసుకుంటే గూడా కృతజ్ఞత ఉండాలి. నేను చేసిన దాన్ని నేను పట్టించుకోకుండా ఉంటే దాని పేరు తమోగుణము. నేను చేసిన దానికి ఇంకా ఏదో కాకపాయా, ఇంకా ఎక్కువ కాకపాయా, ఇంకా చేస్తే బాగుండే అనుకుంటే అది రజోగుణము. నేను ఈ వారము ఏదో 2, 3 పద్యాలకి అర్థం చెప్పాలనుకున్నాను. అసలేది చెప్పలేదు. ఇంతకు ముందు పోయిన వారం చదువుకున్న దాని గురించే మళ్ళీ ఇంకా విచారణ చేస్తూ వచ్చాను. అయ్యయ్యో! మొత్తం సమయమంతా మళ్ళీ చెప్పిన దాని గురించే చెప్పుకుంటొచ్చానే. మళ్ళీ కింద ఉన్న కొత్త పద్యాలేవో 4 చెప్పకపోతేనే, అయ్యయ్యో! ఇంకా కొంచెం చెప్పొచ్చు కదా! ఇంకా కొంచెం ఫాస్ట్‌గా చెప్పొచ్చు కదా! ఇంకా కొన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు కదా! అని ఈ ఘర్షణ ఉన్నది అంటే, ఇంకప్పుడు నేను రజోగుణంతో ఉన్నట్టు లెక్క. అయితే ఇంత చెప్పి ఇది ఎందుకు ముఖ్యమో, ఎందుకు ఇటువంటి విషయాల గురించి శ్రద్ధగా విచారణ చేశాను అని పట్టించుకోకపోతే, తమో గుణంతో ఉన్నట్టు లెక్క. నేను ఉద్యోగం చేశాను. నాకెంతో కొంత జీతమొచ్చింది. ఇంకా కొంచెం కష్టపడితే ఎక్కువొస్తుంది. అసలు 2 గంటలు టైముండే. 2 గంటల టైంలో ఊరికనే కూర్చున్నాను. ఇల్లన్నా క్లీన్ చేయకపోయాను అని అనుకుంటే రజోగుణము. ఆ 2 గంటలు ఉంటే ఉన్నాయిలే పనులు అట్లానే ఉంటాయి. ఇప్పుడు నాకు చేయబుద్దవ్వట్లేదు. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు నిద్రొస్తుంది. నాకు బోర్ కొడుతుంది అనుకోని పడుకుంటే తమోగుణము. అయితే ఆ సమయంలో ఎంత చేయగలదో దేహమంతా చేస్తూ ఉంటే ఆ ఉపాధిని బెట్టుకుని మనసుని, మనం చూస్తూ క్వైట్‌గా ఉన్నాము అంటే అది సత్వగుణము. అటువంటప్పుడు గూడా జరుగుతున్నది ఏది అని మనకు తెలియాలి. ఆ రకమైన కృతజ్ఞత మనకు మనం చూపించుకోవాల్సి కూడా ఉంటుంది. మనల్ని మనం తక్కువ చేసుకునే
మనకి మనం కృతజ్ఞత చూపించుకోకుండా ఉన్నామంటే గూడా, దాని పేరు మళ్ళీ తమోగుణము, లేదా ఇంకా ఎక్కువ చేయలేదు అనుకుంటే దాని పేరు రజోగుణము. ఇటువంటి ట్రాప్స్‌లో, ఇటువంటి మందు పాత్రల మీద కాలు వేసి అనవసరంగా మనం చెడిపోకుండా, జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. మనసెట్లా వ్యవహరిస్తున్నది, మాట ఎట్లా వ్యవహరిస్తున్నది అని చూస్తూ వెళ్ళాలి. తప్పనిసరి. మనము ఈ గుణాల్లో నుంచి బయటపడాలి అంటే, ఇట్లాంటి ల్యాండ్ మైన్స్ ఉంటాయి. ప్రతిరోజు మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము అని చూసుకుని, ఏ గుణంతో ఉన్నాము అని ఒకవేళ రజో, తమో గుణాల్లో ఉన్నట్టు చూసుకున్నామంటే సరిదిద్దుకుని సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇది నిరంతరము అభ్యాసంగా సాగుతూనే ఉండాలి. ఎక్కడ ఆగడానికి వీల్లేదు. అందుకని మళ్ళీ ఇవాళ మనం చేసిన దాని గురించి కృతజ్ఞత, జరిగిన విషయం గురించిన జ్ఞానముతో కలుపుకొని దీన్ని పోయిన వారము చెప్పుకున్న గుణాలు, పోయిన వారం 1, 2 వారాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్న గుణాలు నాలో ఎక్కడెక్కడ ప్రవర్తిస్తున్నాయని ఎగ్జాంపుల్స్ చూసుకోగలిగాను. వాటిని విచారణ చేయగలిగాను. ఇటువంటివే మళ్ళీ, మళ్ళీ ప్రతిరోజు, ప్రతి క్షణము జరుగుతూ ఉన్నవి నా జీవితంలో ఏవున్నాయో వాటిని అసెస్ చేసుకుంటాను అన్న ఆలోచనతో, ఆ కృతజ్ఞతతో ఇవాల్టికి మనం ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ వచ్చే వారము ఇక్కడి నుంచి చూస్తూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.